ఫిరోజ్. హలో. హలో ఫిరోజా? అవును. నేను నవీన్ రాజు మాట్లాడతానా? నెంబర్ లేదానా? లేదు, ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకున్నా, వేరే కొత్తది. కొత్త ఫోన్ తీసుకోండి, నెంబర్ ఉండదు అలా. నెంబర్ ఎట్లా ఉంటుంది అన్న? ఉండదు కదా, సిమ్ ఫోన్లోనే పోతాయి. ఏంది లొల్లేంది మళ్ళా? ఈడ ఓనర్లు ఎట్లా అంటే అట్లా ఓనర్లకు మాట్లాడుతాను. ఎవడాడు? కాంట్రాక్టర్లు అందరు వాళ్ళందరూ కుమ్మక్కయి ఎట్లా అంటే ఇస్తే మర్యాద లేకుండా మాట్లాడుతా అంటే లారీ ఓనర్లు అందరూ కలిసి వ్యాగిన్ ఆపిల్లు ఈ 9 నెలల నుంచి ఎలక్షన్ కాకుండా సాగదీస్తాను. కొంతమంది ఈడ రాజకీయ శక్తులు ఉన్నారు, 10 మంది వరకు ఉన్నారు. ఈ గోరేమియా గిట్లా ఎలక్షన్ కానియకుండా చేస్తాను 10-15 మంది. ఏడికైనా చెప్పొద్దు నాకు రండి, ధర్మారం రండి. ఏడికి రావాలంటున్నా? ధర్మారం 11 గంటల రండి అందరు. నేను మాట్లాడి చేసుకొస్తాను. కాదన్న, ఎలక్షన్ కానియకుండా ఇట్లా 9 నెలల నుంచి వీళ్ళ ఈ నలుగురు 5 పెత్తనం చేసుకుంటా వాళ్ళు 150 మందిని రోడ్ల మీద చేస్తాను ఏందన్నా? ఎవరు వీళ్ళు 10 మంది. నువ్వురా, నేను మాట్లాడతారు. కాంట్రాక్టర్లు కూడా వెళ్తారు పొద్దున. కాంట్రాక్టర్ల తోటి మాకు సంబంధం లేదన్నా. మా లారీ అసోసియేషన్ లారీ ఓనర్లకు మర్యాద లేకుండా లోడ్ అయినాక బండి కాలు మొక్కుతారా? మర్యాద అంటే దండలేసి కాలు మొక్కి అంటలేను కదా, పూజ చేయమని అంటలేను నేను. వాళ్ళు లారీ లోడ్ అయినాక మధ్యాహ్నం నైట్ 9-10 గంటలకు డీసీలు ఇస్తాను. బండి అన్లోడ్ కాకుండా తెల్లారి అన్లోడ్ అవుతుంది. ఇది ఒక్క పొద్దు నెల ఎప్పటి నుంచో గిట్లా చేసుకుంటా వాళ్ళు వస్తాను. కాదన్న, మీరు కాదు నేను అనేది, మీరు ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తాను? కాంట్రాక్టర్లకు లారీ ఓనర్ల మధ్య నడుతుంది ఈడ ఈ 9 నెలలు. ఏందన్నా ఈ 9 నెలలు లెక్కలు అన్ని క్లియర్ ఉన్నాయన్నా? 9 నెలల నుంచి 9 నెలల నుంచి 9 నెలలు అవుతుందన్న ఇక్కడ లెక్కలు. తలుసుకుంటే కాదన్న, రోజు గిట్ల పెండింగ్ అవుతుంది. ఏం పెండింగ్ రావులే? రేపు రమ్మని చెప్పినా రేపు వచ్చినా కూడా 200 మంది ఓనర్లు ఉన్నారన్నా. వీళ్ళ 10 మందికి ఇట్లా చేస్తాను అన్నా. తలుసుకుంటే ఏమరా? కాదన్న, ఎక్కడి పైసలు అన్న? ఎక్కడి పైసలు? నేనెందుకు వసూలు చేసిన? లెక్క ఉన్నది, క్లియర్ గా ఉన్నది. ఈడ లెక్క అన్ని ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, పాయింట్ టు పాయింట్ లెక్కలు ఉన్నాయి అన్న. పాయింట్ టు పాయింట్ లెక్కలు అన్ని లెక్కలు ఇచ్చేసినావన్నా. ఎవ్వరు దగ్గర రూపాయి లేకుండా అన్న, లెక్క రూపాయి తినకుండా అర్థమైంది అన్న. లెక్క పైసలు తినలే. మాట్లాడుతున్నావురా? దేనికన్నా? దేనికి? ఎందుకు ఎవరు వచ్చినా? లారీ 10 మంది చెడగొడ లెక్కలు అన్ని అప్ టు డేట్ లెక్క క్లియర్ ఉన్నదన్నా. అన్ని ఇచ్చేసినావన్నా, అన్ని ఇచ్చేసినావు. లెక్కలు అన్న, లెక్కలు ఎక్కడి? అన్ని అప్ టు డేట్ ఉన్నది అన్న. ఎవరన్నా? నేనెందుకు చెప్తానా? నేనెందుకు చెప్తానన్నా? నేనెందుకు చెప్తానా? నేనెందుకు చెప్తానన్నా? నేనెందుకు చెప్తానంటున్నా? కాదు నేనెందుకు చెప్తానన్నా? నేనెందుకు చెప్తానా? రేపు రావాలన్నా? కాదు రేపు రమ్మంటావా? సరే, ఓకే అన్న. అన్నా లారీ ఓనర్ ఫోన్ కాదు, లారీ ఓనర్లు కాదన్న. లారీ ఓనర్లు ఏంది? నీ లారీ ఓనర్లే ఫోన్ ఈ 10 మంది అన్న, వాళ్ళు చెడగొడతారు. 10 మంది పని నడిపి రేపు పొద్దున కాంట్రాక్టర్ మీరు అందరు రావాలి. పైసలు ఎవరైతే తెలియడం మొత్తం భార్యం కాలే, అందరు మొత్తం లేబర్ వాళ్ళకి ఇచ్చేసారు బిడ్డ. రైట్ అన్న. కనుక పైసలు ఇవ్వకుండా వాళ్ళు బండ్లు ఆపితా. బండ్లు ఆపండి, అది అట్లా చేయండి. ఇప్పుడు రైట్ ఓకే. నా పేరు షేక్ అహ్మద్. నేను ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ లో మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ రోజు ఈ గార్డియన్ హాస్పిటల్ ముందుకు వచ్చి మేము నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉన్నదో, సయ్యద్ ఇస్మాయిల్ అనే అటువంటి వ్యక్తి మా లారీ ఓనర్కు ఆయనకు లారీకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆయన కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పిండు, ఎన్ని లారీలు అయితే ఉన్నాయో అన్ని లారీలకు కలెక్టర్ గారు లోడింగ్ ఇవ్వమని చెప్పినాక కూడా కొంతమంది మా లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందిన వాళ్ళు
వేముల శ్రీకాంత్, బౌరిశెట్టి నారాయణ, కాంట్రాక్టర్స్ మరియు అదేవిధంగా షకీల్ అహ్మద్ అనేటువంటి కొంతమంది ఒక ముఠాగా తయారై మా లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల కలెక్టర్ చెప్పినా కూడా వాళ్ళ మాటను ధిక్కరించి లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల సయ్యద్ ఇస్మాయిల్ అనేటువంటి లారీ యజమాని మనస్తాపంతో గీస్గొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పెట్రోల్ వేసుకొని చనిపోతానని వాళ్ళ భార్యకు కూడా చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తుంటే మార్గం మధ్యలో కోటగండి ధర్మారం దగ్గర కోటగండి అనే కమాన్ వద్ద ఆయనకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎవరైతే నవీన్ రాజ్ అనే వ్యక్తి కొంతమందికి సపోర్ట్ చేసి గత 5-6 నెలలుగా మా లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల మా జీవన ఆధారం తోటి మాకు ఇబ్బంది జరిగి లారీ ఓనర్లందరూ కూడా ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది. మా ఇంట్లో మా పిల్లలకు మేము పోషించుకోలేక మేము ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక లారీ యజమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మా డిమాండ్ ఈరోజు ఒక్కటే, కలెక్టర్ గారు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అధికారులు మాకు అయినా కూడా లోడింగ్ ఇవ్వడం లేదు. చాలా మేము ఇబ్బందులకు గురి అవుతున్నాం. కాబట్టి తక్షణమే మా లారీలకు లోడింగ్ ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ లారీ ఓనర్ సయ్యద్ ఇస్మాయిల్ ఏదైతే ఇలా చికిత్స పొందుతున్నాడో దీనికి కారణమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఈరోజు మేమందరం కూడా ఈ లారీ ఓనర్లందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం.